మల్లేశ్వర్ గారు ఓవరాల్గా ఏం చెప్తారు? డిబేట్లో మొత్తానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బండి సంజయ్ అంటున్నాడు. సో బీఆర్ఎస్ మేమే గెలుస్తున్నామని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, నాగేందర్ గారు. సో ఫైనల్గా మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి 99 ప్రేక్షకులకు నమస్కారం. మరి అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందా అనుకున్న క్రమంలో మరి మాణిక్ ఠాగూర్ ఈరోజు ఆయనను పిసిసి ప్రెసిడెంట్ గా చేయడము, ఒక రకంగా కేసీఆర్ కు ఢీ కొట్టే నాయకుడిగా ఎదగడము, ప్రజలు నమ్మడము, అధికారంలోకి రావడము, ఇవన్నీ చక్కగా జరిగిపోయినాయి. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక విజయంలో ఉన్నటువంటి నాయకుడు అనేది విద్యార్థి దశ నుంచి కూడా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత సరే ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనుకనే పద్ధతిలో ముందుకు పోతున్నా. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఏదైతే జూబ్లీహిల్స్ ఏదైతే ఉన్నదో అది కొంత ఆయనకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొంత ప్రచారంలోకి పోతా ఉన్నారు. ఏదైనప్పటికీ వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంకా దాదాపుగా అంటే రేపటికే ప్రచారానికి మీకు 90 లాంచ్ చేయొచ్చు. కానీ రాను అంటే నెల కింద ఉన్నటువంటి పరిస్థితి 15 రోజుల కింద లేదు, 15 రోజుల కింద వారం రోజుల కింద. ఈ పరిస్థితి ఎంత రసవత్తరంగా మారుతున్నది అంటే అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైనప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ బీజేపీ నువ్వాని అనే పరిస్థితి మాత్రం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అవపడతా ఉంది. ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు దాదాపుగా 4 లక్షల 1,000 జిల్లాల ఓట్లు మరి డిక్లేర్ చేసింది. అందులో దాదాపుగా 1,40,000 ఓట్లు మల్లేశ్వర్ గారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టుంది అంటున్నారా మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ? లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. ఓకే ప్రొసీడ్. మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. వాళ్ళ ఉనికి కొరకు ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, చేయాలి. కానీ ఇక్కడ నువ్వానేనా అనే పరిస్థితి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కోల్పోయినటువంటి బీఆర్ఎస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం కొంత నువ్వానేనా అనే పరిస్థితుల్లోనే ఉన్నది. అది మరీ ఏకపక్షంగా కూడా లేదు. అందుకొరకే ఈరోజు చెమటలు పట్టే పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్న మొన్న చూస్తా ఉన్నాం, ప్రీ పోల్ సర్వేలో కూడా చాలా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇచ్చిన మీడియా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ కు కూడా ఎదిగిస్తున్నటువంటి మీడియా కూడా ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే పైన ముస్లిం ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో 1,40,000 పైన బీసీ ఓట్లు ఉన్నాయి. ఈ రోజు మరి బీసీ నినాదము బీసీ ఉండదు, అది మరి కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందనే భావం అయితే అందరికీ ఉన్నది. దాంతో పాటు ఏంటంటే ముస్లింస్ ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోవడం కూడా కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ సేమ్ టైము ఎంఐఎం ఎవరైతే చీఫ్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఇక కాంగ్రెస్ తోటి చిత్తపట్టాలు వేసుకున్నటువంటి వ్యక్తి కాదు, బీఆర్ఎస్ తోటి కూడా మరి కలిసి మెలిసి తిరిగినటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ ఏకపక్షంగా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు డైవర్ట్ అవుతుంది అనే దానికి వీల్లేని పరిస్థితి అయితే అక్కడ ఉన్నది. ఎందుకంటే ఆ పద్ధతిలో ఉంది కనుకనే ఇవాళ మైనార్టీస్ల ఇష్యూ ఏదైతే ఉన్నదో, మైనార్టీ ఓట్ల సమస్య, మైనార్టీల ఈ కొంత డ్యూయల్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో దానికి ఇమీడియట్ గా కొంత పసిగట్టి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కూడా మరి అపాయింట్ చేసుకోవడం అనేది కూడా కాంగ్రెస్ కొంత కలిసి వచ్చే అంశం. అయితే దాంతో పాటు ఏమైందంటే అక్కడ రాజకీయ సమీకరణలు చాలా బాగా అంటే మనం ఊహించని విధంగా ఉంది. మరి 2009లో విష్ణువర్ధన్ రెడ్డి మనకు అధిక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది. తర్వాత 2014 కాడికి వస్తే 14 నుంచి 23 వరకు మాగంటి గోపీనాథ్ తన టీడీపీలో ఉండి గెలిచిన తర్వాత మళ్ళీ 18, 23 మాత్రం బీఆర్ఎస్ కి వచ్చి గెలిచింది. కానీ పెద్ద మార్జిన్ అంటే పదుల సంఖ్యలో ఏం లేదు, జస్ట్ 5 నుంచి 7% ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉన్నది. మరి ఆ పద్ధతిలో మాగంటి గోపీనాథ్ అకాల మరణం, మరి వారి వైఫ్ పోటీ చేస్తున్నటువంటి క్రమంలో వైఫ్ కు కొంత
వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సానుభూతి పనిచేస్తుంది అనే దాని మీద కొంత బీఆర్ఎస్ ఉన్నది. కానీ నేను ఏం చెప్తున్నా అంటే దుబ్బాక ఉప ఎన్నికలో కూడా మీకు సోంపేట రామలింగారెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పెడితే ఆడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచినటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సానుభూతి ఇవన్నీ ఏం పనిచేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ పద్ధతిలో ఇక్కడ మళ్ళా ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు అదొక సవాల్గా కూడా మారింది. ఎందుకంటే ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక కనుక రీచ్ అయితే 10 ఫిరాయింపు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కొంత మనకు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కోర్టు తీర్పు ప్రకారం కావచ్చు మన స్పీకర్ ఏమైనా అనర్హత వేస్తారని భయంతో రాజీనామా చేసి ఎన్నికలో పోతారు. లేదు అనుకుంటే ఈయన లూజ్ కనుక అయ్యి బీఆర్ఎస్ కనుక వస్తే రేపు 10 మంది పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. తర్వాత ఇక్కడ సీటే గెలవకపోతే ఇప్పటికే గోడ మీద పిల్లిలాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉండి మాట మంత్రాలు చేసినటువంటి వాళ్ళు అక్కడ తటస్థంగా అక్కడ ఉండిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఇది సవాల్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జస్ట్ నేను ఒకటి చెప్తా, ఒక ఛానల్ చేసినటువంటి సర్వేలో దాదాపుగా 7% రీచ్ అవుతుంది లీడ్ ఉందని కాంగ్రెస్ ఇచ్చింది. అయితే కొన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని 23లో బీఆర్ఎస్ కి అధికారము వస్తుందని చెప్పినటువంటి ఛానల్స్ ఇప్పుడు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇచ్చినాయి. కానీ ఆనాడు అధికారంలోకి బీఆర్ఎస్ రాలేదు కనుక ఆ ఛానల్స్ లో మనము నమ్మే పరిస్థితి లేదు. ఇంకా 3 పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఈ రోజు మనకు కరెక్ట్ డేటా రావడం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాక కొంత ఇబ్బందికరమైనట్టే తారుమారు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడా నిన్నటి ఇష్యూ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే కరెక్ట్ గా 64 నుంచి 64 సీట్లు వస్తాయని చెప్పినటువంటి ఏదైతే సర్వే చేసినటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థ నిన్న ఇక్కడ కాంగ్రెస్ కి లీడ్ ఉన్నదని చెప్పినటువంటి సందర్భాన్ని కొంత వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిరనేది ఉన్నది. అయితే కేకే సర్వేను కొంత పాపులర్ చేసుకుంటున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ చూసినాం. కానీ కేకే సర్వే ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్ప అంతటా ఫెయిల్ అయింది. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పబ్లిక్ పల్స్ ను మనం పసిగట్టడానికో లేకపోతే ఇది ఏమాత్రం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటంటే వాళ్ళకు 8 సీట్లు బీజేపీకి పార్లమెంట్ కు బీఆర్ఎస్ లోపాయికారు ఒప్పందంతో సపోర్ట్ చేయడం వల్ల 8 సీట్లు వచ్చినాయి. ఆ 8 సీట్లలో కూడా అది ఇప్పుడు ఎట్లాగో మీకు దీపక్ రెడ్డి గారికి మన 23లో వచ్చింది లేదంటే 25,000 కింద ఓట్లు వచ్చింది. ఇప్పుడు 25,000 ఓట్లు వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి కనుక వస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ విన్ అవుతుంది. ఏమన్నా లోపాయికారి ఒప్పందం వాళ్ళకు అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ కనుక ఉండి ఓట్ ట్రాన్స్ఫర్ కనుక అయితే ఇవాళ కాంగ్రెస్ కొంత టైట్ మ్యాచ్ తిరుగుబాలేదనే పద్ధతిలో ఉంటుంది అనేది. రైట్ ఓకే థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. మొత్తానికి డిబేట్లో పాల్గొన్నారు. సో మంచి విశ్లేషణ ఇచ్చారు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలో జూబ్లీహిల్స్